3000 చెల్లించి 2,14,000 పొందండి. ఈ అవకాశం రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే. ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ఒక బెల్ ఐకాన్ దానిలో పెట్టుకొని ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకున్నానండి. ఇక్కడ ముందుగా చూసినట్లయితే ఇక్కడ రూపాయలు 3000 చెల్లించి 2,14,000 పొందండి. ఇలా ఈ అవకాశం రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమేనండి. ఈ యొక్క టాపిక్ గురించి మనం పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందామండి. ఇక్కడ మనం గమనించినట్లయితే మీరు సరైన స్థలంలో డబ్బును పెట్టుబడి పెట్టినట్లయితే ఎటువంటి సందేహం లేకుండా మీరు మీ పెట్టుబడి పెట్టిన డబ్బుకు సరైన భద్రతను కూడా పొందుతారు. మరియు మీరు రాబడి రూపంలో మంచి లాభాలను కూడా పొందవచ్చండి. అదేవిధంగా మీకు అత్యంత సురక్షితమైనదిగా భావించే పోస్ట్ ఆఫీస్లో పెట్టుబడి పెడితే చాలా లాభాలను ఖచ్చితంగా ఆర్జించవచ్చని ఈరోజు కథనం ద్వారా మనం పూర్తిగా తెలుసుకుందామండి. ఇక్కడ మనం గమనించినట్లయితే జూలై 1 నుంచి పోస్ట్ ఆఫీసులు వంటి పథకాలపై వడ్డీ రేట్లు మారినందున ప్రతి ఒక్కరూ తమ డబ్బును ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తున్నట్టు తెలిసిందండి. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ చూసినట్లయితే ఇక్కడ దీనిపై మొత్తం 6.7% వడ్డీ రేటు మనకైతే అందిస్తామని చెప్పుకోవచ్చండి. ఇంకా అదేవిధంగా ఇంతకుముందు ఈ యొక్క పోస్ట్ ఆఫీస్ ఈ పథకంపై వినియోగదారులకు 6.5% వడ్డీ రేటు మాత్రం ఇస్తుందండి. కానీ ఇప్పుడు చూసినట్లయితే మనకి ఒక 0.2% మనకి పెంచడం జరిగింది. పెట్టుబడి పెట్టి కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చేందుకు పోస్ట్ ఆఫీస్ జూలై నుంచి ఈ పథకంపై వడ్డీ రేటుని పెంచబోతుందండి. కాబట్టి మీరు ప్రతి నెల నిర్దిష్ట సమయ వ్యవధిలో అదే మన SIP అండి క్రమబద్ధంగా ఈ పథకంలో మీరు డబ్బును పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి లాభాలను ఖచ్చితంగా పొందవచ్చండి. రికరింగ్ డిపాజిట్ పోస్ట్ ఆఫీస్ పథకం దీన్ని చూసినట్లయితే ఇక్కడ ఇది 5 సంవత్సరాల ప్లాన్ మరియు ఈ ప్లాన్లో డబ్బును పొందే ముందు మీరు కనీసం 3 సంవత్సరాల పాటు క్రమం తప్పకుండా డబ్బులు పెట్టుబడి ఖచ్చితంగా పెట్టాలండి. నేను మీకు 3 సంవత్సరాలు చెప్పడానికి ప్రధాన కారణం ఏమిటంటే మీకు డబ్బును పొందవలసిన చోట కొన్నిసార్లు చాలా అత్యవసర పరిస్థితులు కూడా తలెత్తవచ్చు. కాబట్టి ఇది నిబంధనల ప్రకారం డ్రాయింగ్ చేయడానికి కనీస వ్యవధి అని చెప్పుకోవచ్చు. కాబట్టి మనం మినిమం 3 సంవత్సరాలు ఖచ్చితంగా వెయిట్ చేయాలండి. మీరు ఈ పథకంలో 5 సంవత్సరాల పాటు ప్రతి నెల 3,000 కానీ పెట్టుబడి పెట్టినట్లయితే 5 సంవత్సరాల తర్వాత మీరు మొత్తం పెట్టుబడి 1.8 లక్షల రూపాయలు అయితే అవుతుందండి. ఆ తర్వాత చూసినట్లయితే 3 ఏళ్ల పాటు మాత్రమే ఎక్కడ డబ్బును మనం డిపాజిట్ చేస్తే 1,08,000 రూపాయలు అవుతుందని చెప్పుకోవచ్చండి. అటువంటి పెట్టుబడిపై మీరు 6.7% వడ్డీ రేటు 5 ఏళ్ల పాటు అదనంగా 34,097 అయితే వడ్డీని పొందవచ్చండి. అంటే ఇక్కడ 1.8 లక్షల పెట్టుబడిపై మీరు రాబడి రూపంలో మొత్తం ఇక్కడ 2.14 లక్షలను ఖచ్చితంగా రాబడి పొందవచ్చు. కాబట్టి మనకు లాభం వచ్చేసి 34,097 రూపాయలు అని చెప్పుకోవచ్చండి. ఈ సందర్భంలో మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది మరియు మీ యొక్క లాభదాయకంగా మంచి రాబడిని కూడా పొందవచ్చు. కాబట్టి ఇటువంటి పోస్ట్ ఆఫీస్ పథకంలో మనకు ఖచ్చితంగా డబ్బులు కావాలంటే ఇన్వెస్ట్ కూడా చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.